హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్ లో పార్టీవేర్ శారీస్ చూపిస్తాను అనమాట. ఈ శారీస్ ఏంటంటే కాటన్ వే పట్టు అనమాట. లాస్ట్ నిన్న వీడియోలో కూడా అవే పెట్టాను కదా. అవి ఏంటంటే మీకు కాటన్ వే పట్టులో కుట్లు అనమాట. ఇక్కడ జాయింట్ కుట్టు వస్తుంది. ఇవి అయితే మాత్రం కుట్టు లేదండి, కానీ పార్టీవేర్ గా చాలా బాగుంటుంది. 30+ నుంచి ఎవరైనా సరే మన బ్లౌజ్ సెట్టింగ్ బట్టి కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట. కట్టే స్టైల్లో కట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈక్వల్ బోర్డర్ అనుకోండి, సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, లేదంటే చిన్న స్టెప్ పెట్టుకోండి. ఎంత నీట్గా ఉంటుందో. బ్లౌజ్ కనుక వర్క్ చేయించుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. అంటే బాగా చిన్న స్టెప్ పెట్టుకోవాలి చిన్నవాళ్ళు అయితే కనుక. లేదంటే ఇలా సింగిల్ వేసేసుకోండి. క్లాత్ అయితే మాత్రం మీకు కాటన్ మీద పట్టు 25% కాటన్, పట్టుపోగు వచ్చేసి 75% ఉంటుంది. మీరు హోమ్ వాష్ చేసుకోవడం మనకి చేతన వద్దు అనుకుంటే జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకోండి. తర్వాత మీరు లైట్గా రివైవ్ లిక్విడ్ పెట్టేసుకున్నా కూడా ఐరన్ చేయించుకుంటే చక్కగా ఉంటుంది. లేదు మనకి కుదరదు అనుకుంటే మీరు ఒక 7-8 టైమ్స్ వాడుకున్నాకే ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. ఆయిల్ పాలిష్ అంటే మీరు స్టార్చ్ ఎక్కువ పెట్టద్దండి. స్టార్చ్ ఎక్కువ పెట్టద్దని చెప్పి ఇవ్వండి వాళ్ళకి. అప్పుడు మనకి కొన్నప్పుడు ఎలాగుంటుందో అలాగే ఉంటుంది శారీ. స్టార్చ్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే శారీ గట్టిగా వచ్చేసి శారీ కొన్ని షైనింగ్ పోయి అసలు కట్టుకున్నా కూడా మనకి కొత్త లుక్ రాదనమాట. అందుకని చెప్పి ఎక్కువ స్టార్చ్ పెట్టనివ్వట్లేదు. ఇప్పుడు ఆయిల్ పాలిష్ అంటే అదంటే వాళ్ళు స్ప్రే చేస్తారు. స్టెప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ వస్తుంది. సో ఇది రెడ్ అండ్ బ్లూ అనమాట, ఈక్వల్ బార్డర్ ఇలా వస్తుంది శారీ. కాటన్ మీద పట్టు అంటారు. పెట్టుబడికి చాలా బాగుంటాయండి. హ్యాపీగా చక్కగా తక్కువలో 5000లో పెట్టాలనుకున్న వాళ్ళు శుభ్రంగా మన పట్టు శారీ పెట్టిన ఉంటుంది అనమాట. గ్రాండ్గా ఉంటుంది. ఫస్ట్ శారీ వచ్చేసి నెంబర్ సీన్ వాటికి ఉన్నాయా రెడీగా? ఎందుకంటే కలర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, అందుకని అడుగుతుంది. ఫస్ట్ శారీ వచ్చేసి మీకు కలనేత పింక్ అనమాట. చూడండి, కలనేత పింక్ షేడ్ అనమాట. కలనేత పింక్ షేడ్కి క్లాత్ మాత్రం సేమ్ అండి, కానీ మీకు జాయింట్ అయితే రాదు. పెద్దవాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు గద్వాలేనా అని అంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఎంత బాగుంటాయండి. పెళ్ళిళ్ళకి కూడా కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కట్టుకెళ్ళచ్చు. వాళ్ళకి లైట్ వెయిట్లో ఉంటుంది, మెత్తగా ఉంటాయి, హాయిగా. సో అలాంటి వాళ్ళు కూడా యూజ్ అవుతాయి అనమాట. మనం పెట్టిన కాస్ట్ కూడా హోల్సేల్ రేటే పెడుతున్నానండి. ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు, హోల్సేల్ రేట్ పెడుతున్నాము అని. నేను మీకు ప్రతిసారి చెప్తున్నమాట. మనకి హౌస్లోని షాప్ కాబట్టి నేను చూసుకొని తక్కువ పర్సెంటేజ్లో ప్రాఫిట్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కాటన్ పే పట్టు హోల్సేల్ రేట్ అనమాట. చూడండి, మీకు టమాటా పింక్ కల్నాత షేడ్ పికాక్ డిజైన్ వస్తుంది. మీకు కలర్ మంచి కలర్ అండి, కల్నాత షేడ్. పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది, 1.5 ఇంచెస్. కింద వచ్చేసి అంటే గ్యాప్ బోర్డర్ అనమాట. గ్యాప్ బోర్డర్లో మరి పికాక్ వస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే మీకు బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్ వస్తుంది మీకు. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లూ. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. పళ్ళు ఏది వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుందండి. ఇట్లా హ్యాండ్స్కి ఇలా వేం చేసుకోవచ్చు. చక్కగా చిన్నవాళ్ళు అయితే ఈ గ్యాప్లో లైట్గా వర్క్ చేయించుకోండి, గ్రాండ్గా ఉంటుంది. నిజంగా అండి ఎంత స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. 4900 రూపీస్ అండి. 1 నెంబర్ అండి. శారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్. సరే అంతలోకి ఇవి. సరే ఇది నెంబర్ 1 అండి. శారీ వచ్చేసి నెంబర్ 1. సెకండ్ శారీ వచ్చేసి మీకు గ్రీన్ కలర్, మ్యాంగో గ్రీన్ కి పింక్ అనమాట, గ్యాప్ బోర్డర్. ప్రతిసారి మనం పట్లు కట్టుకోలేము కదా, డిఫరెంట్ కోసం మనకు తక్కువ బడ్జెట్ లో పార్టీ వేర్ గా ఉంటుంది. చూడండి, మ్యాంగో గ్రీన్ విత్ పింక్ గ్యాప్ బోర్డర్. పింక్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్. సెకండ్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. మీకు నెంబర్స్ వేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి అంటున్నారు. సో సెకండ్ నెంబర్ అనమాట. తర్వాత వచ్చేసి నావీ బ్లూ. బ్లూకి పికాక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చక్కగా రెడ్ బోర్డర్ వస్తుంది, గ్యాప్ బోర్డర్. బాగుంది కదండి కాంబినేషన్. దానికి వచ్చేసి పళ్ళు వచ్చేసి రెడ్ పళ్ళు.
బ్లౌజ్ వచ్చేసి రెడ్ గ్యాప్ బోర్డర్. నెంబర్ 3 తర్వాత వచ్చేసి బర్గండీ కలర్ కి రాణి పింక్ అన్నమాట. బర్గండీ కలర్ కి రాణి పింక్ లో గ్యాప్ లో చక్కగా పికాక్ వచ్చింది. చూడండి ఇలా కట్టుకుంటే ఎంత బాగుంటుందండి పార్టీ వేర్ గా శారీ. ఏ శారీ అయినా కూడా మనకి కట్టే స్టైల్ బట్టి వస్తుంది, మనం బ్లౌజ్ సెట్ చేసే బట్టి వస్తుందండి. గ్రాండ్ గా కనిపిస్తాము. కట్టడం కూడా చాలా నీట్ గా కట్టుకోండి. ఎంత తక్కువ బడ్జెట్ చీరైనా నీట్ గా కట్టుకుంటే చాలా చక్కగా రిచ్ గా కనిపిస్తాం అనమాట. బర్గండీ కలర్ విత్ రాణి పింక్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది నెంబర్ 4 తర్వాత వచ్చేసి స్కై బ్లూ విత్ గ్రీన్. బ్లూ కలర్ కనిపిస్తుందా? స్కై బ్లూ విత్ గ్రీన్ సేమ్ కనిపిస్తుంది. ఇదైతే కలర్ అయితే స్కై బ్లూ అండి. స్కై బ్లూ అంటే ఆనందం బ్లూ లా ఉంటుంది అనమాట. దానికి వచ్చేసి గ్రీన్. ఓకే, పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. పళ్ళు ఏది వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది అనమాట. నెంబర్ 5 నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ వైలెట్ బ్లూ అనమాట. అంటే కింద కలర్ ఏంటంటే మీకు మిక్సింగ్ వస్తుందండి. ఆ పింక్ నావీ బ్లూ, అదే పింక్ అండ్ బ్లూ మిక్సింగ్ అయితే ఇట్లా వైలెట్ బ్లూ లాగా వస్తుంది కలర్ షేడ్. సో మంచి రాణి పింక్, పికాక్ బాగా కనిపిస్తుంది. గ్యాప్ బోర్డర్, గ్యాప్ లో పికాక్ వస్తుంది. పళ్ళు వచ్చేసి నావీ బ్లూ, బ్లౌజ్ కూడా నావీ బ్లూ అండ్ బోర్డర్ వస్తుంది. నెంబర్ 6 తర్వాత వచ్చేసి కల్నత పింక్, టమాటా పింక్ షేడ్ అనమాట. దానికి వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆనందం బ్లూ. టమాటా పింక్ అండ్ కల్నత షేడ్ ఆనందం బ్లూ వస్తుంది. కాంబినేషన్స్ బాగుండటం వల్ల ఇలా ఎలా కట్టుకున్నా కూడా చక్కగా ఉంటుందండి. బ్లూ కప్ పళ్ళు, రిచ్ పళ్ళు. అండ్ నెంబర్ 7 రెడ్ కలర్ కి గ్రీన్, మంచి రెడ్ కి గ్రీన్ అనమాట. చక్కగా పూజలు కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. రెడ్ కలర్ విత్ గ్రీన్. నెంబర్ 8 నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. చాలా మంది ఈ మధ్యకాలంలో ఆరెంజ్ చాలా మంది అడిగారు. ఎందుకంటే ఏమో తెలియదు ఆరెంజ్ అంటే. ఇప్పుడు వచ్చింది ఆరెంజ్ విత్ బ్లూ. నెంబర్ 9 ఇవి చెప్పాను కదా, క్లాత్ వచ్చేసి కాటన్ బై పట్టు. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, కట్టే స్టైల్లో కట్టుకోవచ్చు. నెంబర్ 9 80-90 ఇయర్స్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు గ్యాప్ బార్డర్లు అన్ని చూపించేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కంచి బార్డర్లు అనమాట. చూడండి, ఇదేంటంటే కంచి బార్డర్లు కొంచెం పెట్టుబడికైనా బాగుంటుంది, మనం ఎక్కడికైనా కట్టుకెళ్ళడానికి బాగుంటుంది. చూడండి మొత్తం బుట్టీస్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా. ఇదిగోండి బర్గండీ కలర్ కి మస్టర్డ్ ఎల్లో బోర్డర్ వస్తుంది. కింద కూడా కంచి బోర్డర్ వస్తుంది. మీకు 8 ఇంచెస్ కంచి బోర్డర్ వస్తుంది. ఇలా కట్టుకుంటే ఎలా ఉంది చెప్పండి, మీరు పట్టు చీర కట్టుకున్నట్టుగా ఉంది కదా. ఈ బోర్డర్ వరకు చిన్న స్టెప్ పెట్టుకుని ఎంత చక్కగా ఉంటుందో అసలు. బర్గండీ కలర్ కి కల్నత షేడ్ మీకు ఇక్కడ ఏముంటుందండి, కల్నత షేడ్ ఎల్లో వస్తుంది. మీకు పళ్ళు వైపు చూపిస్తాను. ఎల్లో కింద బోర్డర్ ఎందుకు మారుతుంది అంటే ఈ బర్గండీ కలర్ ఎల్లో మిక్సింగ్ వస్తే కల్నత షేడ్ ఇలా వస్తుంది మీకు బోర్డర్. ఎందుకంటే ఇది కుట్టు కాదు కాబట్టి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసి 4900 రూపీస్ అండి. ఇప్పుడు పెట్టింది అన్ని కూడా మీకు 4900 రూపీస్. ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. నెంబర్ 10 చూసారా, లెవెండర్ మీకేనా, చిన్న వాళ్ళకైనా, పెద్దవాళ్ళకి ఉండవా అన్నట్టుగా లెవెండర్ అందరు కట్టుకునే విధంగా
ఇదిగోండి లెవెండర్ విత్ రెడ్ అనమాట. లెవెండర్ విత్ రెడ్ బోర్డర్, కంచి బోర్డర్ వస్తుంది, ఇలా వస్తుంది. రెడ్ పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్. మేము చిన్నవాళ్ళైనా కట్టేది, పెద్దవాళ్ళకి కూడా లెవెండర్ వచ్చేసింది. ఓకే, లెవెండర్ విత్ రెడ్ అనమాట. ఇది వచ్చేసి నెంబర్ 11 నెంబర్ అండి, 11 నెంబర్. నెంబర్ 11. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కి, ఇది ఆల్రెడీ గ్రీన్ వచ్చింది అనుకుంటా కదా. సరేనండి, చక్కగా రాణి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్, గ్యాప్ బోర్డర్. రాణి పింక్ కి గ్రీన్ బోర్డర్ అనమాట. 12 చూడండి. నెంబర్ 12 పళ్ళు, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ తెలుసు కదా మీకు, ఆపోజిటే వస్తుంది. నెంబర్ 12 నెంబర్. నెంబర్ 12 తర్వాత వచ్చేసి కల్నేత బేబీ పింక్ వస్తుంది. చూడండి, కల్నేత అనమాట, బేబీ పింక్ కాదండి, బేబీ పింక్, అది ఆనియన్ పింక్ కూడా కాదండి, బేబీ పింక్ లో లైట్ అనమాట, కల్నేత షేడ్. పైన కింద ఇప్పుడు నేను సేమ్ మర్చిపోయి నేను కట్టుకున్న టైప్ వస్తుంది. చూడండి, సింగిల్ స్టెప్ వేసినా బాగుంటుంది. స్టెప్ ఇక్కడ పెట్టు, ఇదిగోండి, చాలా నైస్గా ఉంటుంది. చిన్నవాళ్ళైనా కట్టండి, ఎంత బాగుంటుందో అనమాట, సూపర్గా ఉంటుంది. ఈ గోదావరి సినిమాలో కమలిని ముఖర్జీ కట్టిన కాటన్ స్టైల్లో ఉంటుంది. ఎక్కువ హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఏ స్టైల్ అయినా కట్టుకోవచ్చు అండి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే హ్యాపీగా హ్యాండ్లూమ్స్ ఎక్కువ వాడదాం అనమాట. చూడండి ఎంత బాగుందో. పళ్ళు, రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆపోజిట్. నెంబర్ 13 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి కంచి బోర్డర్ లోనే బర్గండీ కలర్ అనమాట. బర్గండీ కలర్ కి సీ గ్రీన్. బర్గండీ కలర్ కి ఇట్లా వస్తుంది అనమాట, బుట్టి వస్తుంది. బుట్టీలు వివింగ్ అనమాట, మీనాకారి వర్క్ లాగా, నెమలి పికాక్ థ్రెడ్ వివింగ్ తో ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక 18 ఇంచెస్ వస్తుంది, సారీ 8 ఇంచెస్. మీకు పళ్ళు వచ్చేసి సీ గ్రీన్ పళ్ళు అండ్ సీ గ్రీన్ బ్లౌజ్. నెంబర్ 14 చక్కగా మీ మదర్లకి, మీ అత్తగారులకి గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చండి, సమ్మర్ వేర్ స్పెషల్ అన్నట్టుగా. వచ్చేసి రెడ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో. చూడండి ఎంత బాగుంది ఇది. రెడ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో అనమాట. డ్రాప్స్ వస్తుంది, పికాక్ వస్తుంది, థ్రెడ్ వీవింగ్ లో పికాక్ వస్తుంది అనమాట. చూడండి, ఇదే చెప్పాను కదా, ఈ కంచి బోర్డర్ మీరు చిన్నగా పెట్టుకోండి, ఎంత బాగుంటుందో. మన కాస్ట్లీ శారీ లుక్ వస్తుంది అనమాట. 4900 లో మనకి ఏం శారీ, మనకి అంటే నేను అనేది సెమీ ఐటమ్ అట్లా కాకుండా, ముద్దుల్లా కాకుండా, క్లాత్ మందం లేకుండా చక్కగా లైట్ వెయిట్ లో వస్తుంది. మనకి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది, సూపర్ గా ఉంటుంది. రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో అనమాట ఇది. చూడండి, బ్లౌజ్ ఆపోజిట్. నెంబర్ 15. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. హనుమాన్ జయంతికి అందరూ ఆరెంజ్ ఎక్కువ కట్టుకెళ్తారు. అలాంటప్పుడు ఎంత యూజ్ అవుతుందండి ఆరెంజ్, ఎంత బాగుందో. ఎంత ఎట్లాగో సమ్మర్ లోనే వస్తుంది హనుమాన్ జయంతి అనేది, చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. నెంబర్ 16. చక్కగా ఈ బుట్టి చూడండి ఎంత చక్కగా మొత్తం శారీ టోటల్ గా వచ్చింది. ఎల్లో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్. 16 నెంబర్. ఆరెంజ్ కూడా మంచిగా ఉందండి, బ్రైట్ గా, మరి కొట్టేయట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కి రెడ్. నావీ బ్లూ కి రెడ్ పీకాక్ డిజైన్. నావీ బ్లూ కి రెడ్. నెంబర్ 17. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. నెంబర్ 17 చక్కగా స్కై బ్లూలో సీ గ్రీన్, పళ్ళు వచ్చేసి ఎల్లో. ఎంత బాగుందో ఇది. ఈ కాంబినేషన్ చక్కగా చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా చక్కగా ఉంటుంది. చూడండి, స్కై బ్లూ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట, సూపర్ గా ఉంటుంది. కాటన్ పట్టు
చూడండి, మీకు ఎక్కడ పిచ్చిగా ఉందా యాంటిక్ జరీ. జరీ కూడా చూడండి ఎంత చక్కగా డీసెంట్గా కనిపిస్తుంది మీకు. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 18. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, టమాటా పింక్. టమాటా పింక్ కి యాష్ కలర్, అదే సీ గ్రీన్ అనుకుంటా బోర్డరు. చూడండి బుట్టి కొంచెం జూమ్ చేసి చూపించమ్మా. సీ గ్రీన్, ఎస్. టమాటా పింక్ కి బోర్డర్ వచ్చేసి సీ గ్రీన్ అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. 4900 రూపీస్ అండి. 90 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కి మంచి రెడ్. చూడండి చక్కగా చిన్న చిన్న బంచెస్ వచ్చింది. బంచెస్ లో మరి మీనాకరి వర్క్ లాగా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. కింద పైన ఈక్వల్ బార్డర్. ఎస్, ఈక్వల్ బార్డర్స్ అప్పుడు చక్కగా సింగిల్ స్టెప్ వేస్తే భలే ఉంటుంది. లేదంటే మీకు సింగిల్ స్టెప్ కష్టంగా ఉంది అనుకుంటే స్టెప్ అయినా పెట్టుకోవచ్చు మీరు. నెంబర్ 20 గ్రీన్ విత్ రెడ్, మెరూన్ రెడ్. నెంబర్ 20 పెసర గ్రీన్. పెసర గ్రీన్, పెసర గ్రీన్ కి రెడ్. పెసర గ్రీన్ కి రెడ్. పళ్ళు మంచి మెరూన్ రెడ్ అండి. చూడండి నెంబర్ 21. నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో. పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో. నేనైతే ఏ శారీ అయినా కట్టేస్తానండి. ఎందుకంటే కట్టర్ స్టైల్లో కట్టుకుంటే ఏ శారీ అయినా పెద్ద చిన్న లేదు. చిన్న చీరలు కట్టాను, పెద్దవాళ్ళ చీరలు కట్టాను, అన్నీ కట్టేస్తాను. పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో కంచి పౌడర్ సూపర్ గా ఉంది. డ్రాప్ లో కూడా మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది. 22 పింక్ విత్ ఎల్లో. 22 బ్లూ విత్ సీ గ్రీన్. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మెరుపు ఉండదు, అసలు షైనింగ్ ఉండదు, పిచ్చి షైనింగ్ ఉండదు. మన దగ్గర ఎలా ఉంటుంది అంటే యాంటిక్ జరీ లాగా చక్కగా డీసెంట్గా ఉంటుంది. ఇదిగోండి బ్లూ విత్ సీ గ్రీన్. ఆల్ ఓవర్ బంచెస్ వస్తుంది మీకు. సీ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 23 నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ. చూడండి ఎంత కాంబినేషన్ ఎంత బాగుందో. టమాటో పింక్ కిందే వస్తుంది. పింక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ. ఓకే, నెంబర్ 24 వస్తుంది. ఇది టమాటో పింక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ 24 అని వస్తుంది. స్పీడ్గా లాగించాలంటే మాత్రం, ఎందుకంటే ఇన్ని శారీస్ మీరు స్కిప్ చేయకుండా ఉండటం కోసం కలర్ చూపిస్తున్నారంటే కొంచెం స్పీడ్గా లాగించాలంటే ఏమనుకోవద్దు. నెంబర్ 24. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయండి, వీడియో కాల్ చేస్తే చూపిస్తాను అనమాట. 24 శారీస్ అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న కలర్తో సహా 25 4900 రూపీస్ అండి. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మన హోల్సేల్ మీద 5% కూడా వేసినట్టుగా వేసాను అనమాట. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్కి అందరికీ పెట్టుబడికి పెట్టుకోవడానికైనా సరే, ఎవరికైనా పెళ్లిళ్ళు కట్టుకోవడానికి తక్కువ బడ్జెట్లో కొంచెం పార్టీ వేర్గా కట్టుకోవడానికి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చాను అనమాట. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. కుట్టు అయితే కాదు, కుట్టు మాత్రం లేదు. సో కుట్టు లేకపోయినా కూడా మీకు అన్ని బోర్డర్స్ కానీ అట్లా అన్ని థిక్గానే ఉన్నాయి అనమాట. ఏప్రిల్ వరకు మీకు మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఈ సమ్మర్లో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.